హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీతో అయితే మీ ముందుకొచ్చానండి. ముందుగా నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దానికోసం అయితే ఎగ్స్ మునిగేంత వరకు కూడా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అయితే పోసుకోవాలి. 4 ఎగ్స్ కూడా అందులో పోసేసుకోవాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే 2 యూజెస్ ఉంటాయండి. ఎగ్స్ అయితే తొందరగా ఉడికిపోతాయి. సెకండ్ వన్ వచ్చేసి మనం బాయిల్డ్ అయిన ఎగ్స్ షెల్ తీస్తాం కదా! అవి తొందరగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో, అవి ఎగ్స్ అనేవి బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కూల్ వాటర్‌లో వేసేయాలి. కాసేపు వేసి అలా ఉంచాలనమాట. అలా ఉంచితే మనకి ఎగ్ షెల్ అన్నది ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో, ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని సైడ్ పెట్టుకున్న తర్వాత అందులోకి మనం పోపు చేసుకోవాలి కదా! గ్రేవీ కోసమైతే నేను ఒక కడాయి అయితే తీసుకున్నానండి. తీసుకొని చిన్నపాటి ఉల్లిగడ్డలు 2 తీసుకున్నాను. తీసుకొని ఆయిల్ పోసి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చు, లేదా మనం ఆయిల్‌లో వేసి కూడా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అయితే ఇది సమ్మర్ కదా అనేసి నేను మామూలుగా ఈ విధంగా చేస్తున్నానండి ఆనియన్స్ అనేది. సో, ఈ విధంగా చేసుకొని మనం మిక్సీ జార్‌లోకి అయితే తీసుకొని సైడ్‌కైతే పెట్టుకోవాలి. ఒకసారైతే వీడియో చూసిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత పెద్దపాటి సైజ్ అయితే ఒకటి, మీడియం సైజ్ అయితే 2 టమాటాలు తీసుకొని అందులోకి కొన్ని జీడిపప్పులు తీసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. మనం మిక్సీ పట్టగా మనకు కావాల్సిన పేస్ట్ అయితే ఈ విధంగా వస్తుందనమాట. ఇదైతే సైడ్‌కి పెట్టుకొని మనకి ఎగ్స్ ఉడికినాయి కదా! ఉడికిన తర్వాత మనకి ఫస్ట్ అయితే కూల్ వాటర్‌లో తీసుకోవాలి ఎగ్స్ అనేవి. కూల్ వాటర్‌లో తీసుకొని కాసేపు అలా సైడ్‌కి పెట్టేస్తే ఎగ్ షెల్ అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ వీడియోలో ఈ విధంగా అయితే మనకు షెల్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా షెల్ తీసుకొని ఎగ్స్ అయితే సైడ్‌కి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా అయితే వాటికి ఘాటు పెట్టుకోవాలండి. సో, ఈ విధంగా షెల్ తీసుకొని అన్ని ఎగ్స్ కూడా షెల్ తీసుకొని సైడ్‌కి అయితే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా నీట్‌గా ఎళ్ళిపోతుంది కదా! షెల్ ఈజీగా రిమూవ్ అయిపోద్దండి. ఈ విధంగా మనమైతే ఉడికించుకోవాలి ఎగ్స్ అయితే. ఈ విధంగా ఉడికించుకొని షెల్ తీసుకొనైతే మనం సైడ్‌కి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈజీగా రిమూవ్ అయిపోయింది షెల్ అనేది. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలండి. ఒకటి పైకి, ఒకటి కిందకి, మరొకటి పైకి 3 ఘాట్లే సరిపోతుందండి. 2 పైకి ఉండి మధ్యలో ఒక ఘాటు మాత్రం కిందకి ఉండాలి. ఆ విధంగా చేసుకుంటే మనకు ఎగ్ మనం ఫ్రై చేసినప్పుడు గ్రేవీ అనేది, టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట. ఆ విధంగా చేసుకోవాలి ఘాట్లయితే. నేను కడాయి తీసుకొని ఆయిల్ పోసి అందులోకి 4 ఎగ్స్ కూడా వేసేసి, ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలి. కాస్త ఆయిల్‌లో అయితే రోస్ట్ చేసుకోవాలనమాట ఎగ్స్. ఎగ్స్ ఇలా చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా ఎగ్ అనేది టేస్టీగా ఉంటుంది. సో, ఈ విధంగా అయితే చేయాలి. సో, నేను వీడియోలో చూస్తున్నారు కదా! పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొద్దిగా అర టీ స్పూన్ వరకి కారం పొడి కూడా వేసేసి ఆయిల్‌లో రోస్ట్ చేస్తున్నాననమాట. ఈ విధంగా చేసుకోవాలండి. చేస్తే మనకు ఎగ్ మసాలా కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఇవి రోస్ట్ చేసుకొని సైడ్‌కైతే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! మనకు ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా చేసుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుందనమాట. సో, అవి సైడ్‌కి పెట్టేసుకొని మరొక కడాయి అయితే తీసుకొని ఆయిల్ పోసుకొని యాలకులు, దాల్చిన చెక్క, సాజీర అయితే తీసుకోవాలి స్పైసెస్. తీసుకొని పోపొచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్‌ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకైతే కారం పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా నేనైతే పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ కారం పొడి కూడా వేసుకొని కాసేపు అలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి. లేకపోతే అడుగంటిపోతుంది. సో, చూస్తున్నారు కదా! కారం పొడి కూడా యాడ్ చేసుకొని
బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని కాసేపు అలా ఫ్యూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేసుకొని కాసేపు అలా కుక్ చేసుకొని మనం వంకాయ చూస్తున్నారు కదా! గ్రేవీ అనేది బాగా కుక్ అయిపోయిందనమాట. సో, ఇందులోకి నేను ధనియా పొడి, జీలకర్ర పౌడర్ కూడా తీసుకోవాలి. ఇందులోకి ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ తీసుకొని అర టీ స్పూన్ వరకైతే సరిపోతుందండి. ఎక్కువ ఏం అవసరం లేదు. తీసుకొని మళ్ళీ ఒకసారైతే కలుపుకోవాలి. సో, ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. సో, మనకు గ్రేవీ అనేది బాగా ఉడికిపోతుంది కదా! ఈ టైంలో మనం ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి. 1 బై 1 వేసుకొని కాసేపు అలా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే చేసుకొని కాసేపు అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇందులోకి మనకు కావాల్సినటువంటి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా చేసి చూడండి. మ్యాక్సిమం మనకైతే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. మ్యాక్సిమం బాగొస్తుంది టేస్ట్. నెక్స్ట్ నేనైతే కొద్దిగా కస్తూరి మేతి అయితే వేసానండి టేస్ట్ కోసం అయితే. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది కూడా మనం ఎగ్స్‌కి ఘాట్లు పెట్టాం కదా! ఆ ఘాట్ల నుండి లోపలికి పోయి గ్రేవీ అనేది కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా వీడియోలో. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి కావాల్సినటువంటి ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే మనకి కర్రీ. ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మీరు ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేస్తే కూడా కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎక్కువ ఏమొద్దు, అర టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. వేసేసి ఒకసారి కలుపుకోండి. చూసారు కదా ప్రాసెస్. చూసిన వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.